సమయంబు ఈనాడుగా ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడుగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. 293వ పాట పాడుకుందాం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. 328వ పేజీలో ఉన్న 293వ పాట. కల్వరి ప్రేమ తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా వినబడుచున్నది పగులుతున్నవి మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను. సిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను. ప్రేమతో వారి మన్నింపునకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదము. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములతో. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం.
ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. పాట కూడా పాడుకున్నాం. ఇదిగో కల్వరి ప్రేమ, సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. 324 పేజీలో ఉన్న 286 పాట. ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరుపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ. విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ. ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరుపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కల్వరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో
నీ కట్టి పాపను నా కంట నీరు చూడలేవు, నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమ నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమ నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. కన్నవారు నీ దారి నిదన్నారు, నమ్మిన వారే నవ్విపోయారు. కన్నవారు నీ దారి నిదన్నారు, నమ్మిన వారే నవ్విపోయారు. విరిగి నలిగిన నీ వైపు చూశారు, తల్లి తండ్రివి నన్నాదుకున్నావు. విరిగి నలిగిన నీ వైపు చూశాను, తల్లి వైపు నన్నాదుకున్నావు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమలో నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమలో నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు, నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు, ఎంతగానో ప్రేమించి లాలించావు. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు, ఎంతగానో ప్రేమించి లాలించావు. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోని నా జీవితం. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోని నా జీవితం. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, ప్రేమలో నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమలో నాలో సరిహద్దులు
పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వరకు నా తండ్రి నిన్ను మహిమపరుస్తున్నందుకు ఎంతో వందనాలు నాయన. ఇదిగో నేనుగాడు నా తండ్రి, నేనుగాడు పాల్గొన్నాను. నా పట్ల అపరాధాలు క్షమించి నిన్ను గణపరిచేటప్పుడు నాయన నీ అద్భుత కార్యం అనేది ఇక్కడ ప్రకటించు. నన్ను విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో, విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. తెలుగులో సాపిన రెక్కల నీడలో, తెలుగులో సాపిన రెక్కల నీడలో, సురక్షిత మఘునన్ను దాసితివా, సురక్షిత మఘునన్ను దాసితివా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటన నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటన నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. హల్లెలూయా. రక్షణము ప్రభుని అనంత ప్రేమను, అనుదినము ప్రభుని
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించినది నా అడుగులు సుస్థిరపరచి ఉన్నత స్థానమున నన్ను నిలుపునది. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించినది నా అడుగులు సుస్థిరపరచి ఉన్నత స్థానమున నన్ను నిలుపునది. అల్లుకుపోయేది ఆత్మజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆత్మజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని
ఇంగ్లీష్ పాటలు పాడుకున్నాం. హిమ్ నంబర్ 65 on page 31. Come thou fount of every blessing, tune my heart to sing thy grace. Hymn number 65 on page 31. Come the fount of every blessing, tune my heart to sing thy grace. Streams of mercy never ceasing, call for songs of loudest praise. Teach me some melodious measure, sing by flaming tongues above. Oh, thou art the boundless treasure of my Lord's unchanging love. Here I raise my Ebenezer, hither by thy help I come, and I hope by thy good pleasure safely to arrive at home. Jesus sought me when a stranger, wandering from the fold of God. He to rescue me from danger, interpose his precious blood. Woe to grace, how great a debt daily I'm constrained to be. Let the grace fall like a fetter, blind my wandering heart to thee. Prone to wander, Lord, I feel it, prone to leave the God I love. He's my heart, Lord, take and seal it from thy courts above. Hymn number 4 on page 2. Amazing grace, how sweet the sound that saved a wretch like me. Hymn number 4 on page 2. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now am found, was blind, but now I see. 'Twas grace that taught my heart to her, and grace my fear relieved. How precious is that grace of God, the hour I believe. Through many danger, toils and stray, I have already come. 'Tis grace that brought me safe thus far, and grace will lead me home. When we've been there 10,000 years, bright shining as the sun, we no less day to sing God praise than when we first began. Hymn number 192. Hymn number 192 on page 87. Blessed assurance, Jesus is mine. Blessed assurance, Jesus is mine. Oh, what a potent glory divine, heir of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long.
perfect submission, perfect delight, visions of rapture, burst on my son, angel descending, spring from above, echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all is at rest. I in my Savior, happy and blessed, watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. తెలుగు పాటలు కొనసాగి 81వ పాట పాడుకుందాం. 218వ పేజీలో 80 సిలువను మోసి లోకమును తలకిందులు చేస్తారని మీద. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కాటి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కాటి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లోకారక్షణకై ప్రభు యేసు
దించెను ఈదరకు వెలుగును మనకు మీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే వెలుగును మనకు మీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే పాతాళమునకు కొనిపోయెడిని పాత నిద్రను విడనాడునిక పాతాళమునకు కొనిపోయెడిని పాత నిద్రను విడనాడునిక సిలువా మర్మము మెరుగుమిపుడే కుమికెడు సమయముగా తిది ప్రియుడా సిలువా మర్మము మెరుగుమిపుడే కుమికెడు సమయముగా తిది ప్రియుడా సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే రక్షింపబడుటక చింతినచో పశ్చాత్తాపపడు నీ దినమే రక్షింపబడుటక చింతినచో పశ్చాత్తాపపడు నీ దినమే కలుషాత్ముండ తడవేలనికం కనుమాని తీర్పు సమయమిదే కలుషాత్ముండ తడవేలనికం కనుమాని తీర్పు సమయమిదే సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. చివరిగా 10వ పల్లె పాడుకున్నాము. కల్వరి గిరి వరకు వెళ్ళాను. చివరి వచ్చిన పాయింట్ అందరు లేచి నిలబడిన 129వ పేజీలోన 10వ పల్లె. కల్వరి గిరి వరకు వెళ్ళేను కల్వరి గిరి వరకు వెళ్ళేను నన్విడిపింపను కల్వరి గిరి వరకు ఏడ్చెను కల్వరి గిరి వరకు ఏడ్చెను నన్విడిపింపను కల్వరి గిరి వరకు ప్రార్థించెన్ కల్వరి గిరి వరకు ప్రార్థించెన్ నన్విడిపింపను కల్వరి గిరి వరకు మూల్గేను కల్వరి గిరి వరకు మూల్గేను నన్విడిపింపను. దేవుని వాక్యం ఉత్తరపత్రిక చదువు. ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 202వ పేజీలో హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తీసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక
క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ప్రియులారా, మేమెలాగు చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. దేవుడి వాక్యం దీవించుగా. మీదికి రమ్ము జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా వీధికి రాము. దయచేసి కూర్చున్నాం. ప్రభునామన అందరికీ వందనాలు. మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నటువంటి వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. చాలు. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి, నువ్వు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు, నువ్వు తెచ్చిన బిడ్డల కొరకు నీ స్తోత్రాలు. ఇప్పటి వరకు మేమందరం కలిసి పాటలు పాడుకున్నాం. తండ్రి, నీ దివ్యవాకులు వినాలని ఆశపడుతుండగా అయోగ్యునైన నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. వాక్యం వినే చెవి లోబడి హృదయం దయచేయండి. ఆయన ప్రభా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి
ప్రభా నాయన ఎన్నడూ నిన్ను మరల సిలువేయక తండ్రి నీ యొక్క అడుగుజాడలో నడిచి నిన్ను పోలి నిన్ను హత్తుకుని జీవించేవారుగా చేయి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ లెంటి దినాలు చేయట్లేదు, కానీ సహజంగా ఈ 40 దినాలు ప్రతిరోజు రాత్రి సిలువను గురించి ధ్యానిస్తూ ఉంటారు. సరే, మనం ఈ వచ్చే ఈ కొన్ని ఆదివారాలైనా సిలువను గురించి మనం మొన్న వారం నేను మర్చిపోయాను. తర్వాత ఇదే ఎందుకంటే ఈ టైంలోనే మనం సిలువను గురించి ధ్యానించాలి. సిలువను గురించేటువంటి పాటలు కూడా ఇప్పుడే ఎక్కువగా మనం పాడుకోవాలి. సరే, నేను ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత అప్పుడు వాక్యం ధ్యానించుకున్నాను. పాత పాట, మీలో అందరికి వచ్చి మర్చిపోయినటువంటి పాట. నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా, నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా, నా ప్రభువా. నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే, నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించే, నీ మృతితో ఈ విశ్వముపైకి చీకటి తెరలు దిగే, నీ మృతితో ఈ విశ్వముపైకి చీకటి తెరలు దిగే, నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా, నా ప్రభువా. నీ మరణమును దాచిన ప్రకృతి ఎంతో విలపించే, నీ మరణమును దాచిన ప్రకృతి ఎంతో విలపించే, నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే, నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే, నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా, నా ప్రభువా. మీరు కూడా అప్పుడప్పుడు పాడుకోండి, ఎందుకంటే ఈ పాటలు ఈ టైంలోనే మనం ఎక్కువ పాడుకుంటుంటాం. అప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం. ఎప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పాడుకున్న పాటలు కాబట్టి అప్పుడప్పుడు పాడుకోండి. దేవుని సేవకులు చెబుతుండేవాడు, చాలామంది చూసిగా చూడకుండా పాడటం అలవర్చుకోండి అని. నేను ఎప్పుడు నేను 9th పాస్ అయిన రోజు మా నాన్నగారు చనిపోయారు. ఇక తర్వాత అప్పుడు కొల్లిపర్లు తెనాల దగ్గర, తర్వాత ఇక్కడ అల్లూరు ఈ స్కూల్కి వచ్చాం. అప్పుడు ఒక విశ్వాస రక్షణ పొందినటువంటి ఒక ఆయన హెడ్ మాస్టర్, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువ రోజులు ఉంచలేదు, మార్చేశారు. కొత్తగా వచ్చిన కుర్రోడా ఎవరా అంటే నుంచున్నా. ఏం పేరు అన్నాడు. పలానా. చూసి నువ్వు బాగా పాటలు పాడతావా అన్నాడు. లేదండి అన్నా. అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. నేను మౌనంగా ఉన్నా. అప్పుడు ఆయన అన్నాడు, అబ్బాయి నిన్ను ఎవరు ప్రోత్సహించేవాళ్ళు లేరేమో కానీ నువ్వు బాగా పాడతావు, ఎందుకంటే నీ స్వరపీటుగా లావుగా ఉంది, దమ్ము పడతావు అన్నాడు. అది నాకు స్ఫూర్తి. అందరినీ పాడేవాడు కాదు, కామ్గా స్కూల్లో కూర్చున్నా, గుళ్ళో కూర్చుని దొంగోడు కూర్చున్నట్టు అక్కడ నక్కి కూర్చునేవాడు. ఇక తర్వాత ఎవరు లేనప్పుడు దీర్ఘాలు తీస్తూ అలా అలా కొద్దిగా నేర్చుకోగలిగాను. కాబట్టి మీరు కూడా కొన్ని పాటలు నేర్చుకోండి. అప్పుడు
చక్కగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు పాడుకోవచ్చు. ఇలాగ సందర్భం మొదట్లో నాకు గుర్తింపు వచ్చింది కూడా. మొదట్లో వచ్చినప్పుడు ఒక పాట పాడి వాక్యం చెప్పమనేవాడు. అంటే నేను పెద్ద పాడతాను కాదు, అలా పాడుతూ పాడుతూ కొన్ని పాటలు రాయటం అలాగా వచ్చిందన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన కృపను మనం వాడుకున్నాం. సరే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు. చాలండి, మరలా దేవుని సిలువేస్తున్నారు. ఎక్కడున్నారండి మళ్ళా దేవుని సిలువేయటానికని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డల్ని మనం ఇచ్చేస్తే దేవుని సిలువేసినట్టు. మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు దమస్కు మార్గాన వెళతా ఉన్నప్పుడు ఆకాశం నుండి స్వరం విన్నాడు. 9వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని, ప్రభా నీవెవడవని అతడు అడుగ్గా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును అని చెప్పాడు. అక్కడ అసలు యేసు ప్రభుని ఎప్పుడూ చూడలే. ప్రభు ఏమంటున్నాడు, నీవు హింసించుతున్న యేసును అన్నాడు. ఎక్కడున్నాడు యేసు ప్రభుని హింసించడానికి? అంటే దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు. దేవుని బిడ్డలు లేకపోతే విశ్వాసుల్ని చెరపట్టి చెరసాలను వేయటం, కొట్టడం, వాళ్ళని హింసిస్తున్నారు. కాబట్టి నన్ను హింసించినట్లే ప్రభు చాలాసార్లు ఆ విషయం అలా చెబుతాడు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొండు చూచి నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పికొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశవయుండు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరవయుండు చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువయుండుటేను చెరసాల్లో ఉండుటేను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగేదను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్తున్నానని. అది మిక్కిలి అల్పులైనటువంటి వారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టేనా. అలాగే ఇవో దిక్కులేనటువంటి వారు లేదా దేవుని బిడ్డలు, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే. తర్వాత అక్కడ ఎడమ వైపున ఉన్నటువంటి వారిని చూసి ఏమన్నాడు? 41, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. చాలే, ఇక అదే లిస్ట్. ఏంటి? వాళ్ళేమో పెట్టారు, వీళ్ళు పెట్టలేదు. అంటే పేదలను వాళ్ళు కనికరించారు, వీళ్ళు కనికరియలేదు. అంటే కనికరించిన వాళ్ళేమో నన్ను కనికరించినట్టే, తిరస్కరించిన వాళ్ళు నన్ను తిరస్కరించినట్లే. కాబట్టి మరలా ప్రభువుని సిలువ వేయటం అంటే
ప్రభు ఇక్కడ లేడు, మనం సిలువ వేయడం కాదు, కానీ దేవుని బిడ్డల్ని మనం దూషించినా ద్వేషించినా మరి ఏం చేసినా కూడా ప్రభువుని చేసినట్టే. అందుకని మరలా ప్రభువుని సిలువ వేసేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అక్కడ 4వ వచ్చింది హెబ్రీ 6:4 ఏమనంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో అంటే కృపలు కలిగి మారు మనసు పొంది కృపలు కలిగి దేవుని యొక్క అడుగుజాడలో నడిచి మంచి తీవ్రంగా భక్తి చేసి వెనకబడిపోయినటువంటి వాడి సంగతి ఎలాగుంటుందంటే, మరలా దేవుని సిలువ వేయటమే కాకుండా అలాంటి వాడిని ఇచ్చేయటం అనేది అసలు అసాధ్యం అంట. అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఇదివరకు అయ్యగారు చెప్పేవాడట, కొంతకాలం భక్తి చేసి పడిపోయినట్టు ఎలాగుంటాడంటే, రోలింగ్ స్టోన్ ఉంటుంది చూసా, ఈ రోడ్లు చదును చేసి పెద్ద ఇది, అది కనుక కాల్లో పడితే దానికి అంతటితో ఇప్పుడంటే ప్రక్లేర్లు అయ్యి వచ్చి లేపుతున్నాయి, అంతకుముందు తుప్పు పట్టి దాన్ని ఎవరు లేపలేడని అంత పూర్వం. వీడి పరిస్థితి కూడా అంతే. ఒకవేళ ఎవరైనా చెప్పబోతే, నాకు చాలా తెలుసులే, నువ్వు ఇప్పుడు వచ్చావు, నిన్నగాక మొన్న వచ్చావు, నేను అనాది నుండి ఉన్నవాడిని బోకరిస్తాడే కానీ అది చిన్నోడి చేత చెప్పించుకున్నాననే జ్ఞానం వాళ్ళకుండా. ఎవరిని చెబితే వింటారా? ఒకసారి మేము ఈ కాలేజ్ డిగ్రీ చదువుకునేటప్పుడు ఒకడు బూతులు తిడుతుంటే మన బ్రదర్ ఒకళ్ళు అన్నాడు, ఏమో నీకు సిగ్గు లేదా, డిగ్రీ చదువుతున్నావు బూతులు తిడుతున్నావు అంటే ఆడు ఊరు ఎందుకు అట చూస్తావంటే అన్నాడు, మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్, అంటే పాస్టర్ కొడుకుని నువ్వు నాకు చెబుతావు. అరే సిగ్గుమాను, బూతులు తిట్టానని సిగ్గుపడకుండా నువ్వు నిన్నదాకా విగ్రహారాధన చేసి ఇప్పుడు వచ్చావు ఈ భక్తులోకి, నువ్వు నన్నేనే మాత్రపోవడం ఊరు చూస్తున్నాడు. నేను ఈ సిగ్గుమానుడు అంటే ఎట్టాగా ఉంటారు కాబోలు, సిగ్గుపడాల్సిన విషయంలో ఆడు ఉరువు వాళ్ళ తాత పాస్టర్ అంట, వాళ్ళ నాన్న పాస్టర్ అంట, అంటే రేపు నేను పాస్టర్ని అవుతానని అడు ఉద్దేశం. నువ్వు నాకు చెప్పేది చూడండి ఎలాగైతే. అలాగే ఒకసారి అన్నీ వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలు రుచి అన్నీ చేసి, లేకపోతే భక్తిలో లోతుపాతులు ఎరిగి భక్తిహీనులైపోయినటువంటి వారు ఎలాంటి వారు అంటే, బాహాటముగా తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు, బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు అని చెబుతున్నారు. మరలా సిలువ వేసేటువంటి వారుగా మనం ఉంటున్నాం. దేవుని పోలి నడవట్లేదు, దేవుని యొక్క అడుగుజాడలు అంతకంటే నడవట్లేదు. ఎలాగుంటున్నామంటే మరలా దేవుని సిలువ వేసేటువంటి కషాయంలాగా తయారైపోయాము. ఎందుకు ప్రభువుని సిలువ వేశారు? ఆయన ఏం తప్పు చేశాడని. ఏమైనా తప్పు చేస్తే నిజమేరా ఇవి ఇలా చేశాడా ఇది అనుకోవద్దు. ప్రభు ఏమన్నా చేశాడా? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు గ్రహించాడు, అరే ఈయన ఎన్నో మేళ్ళు చేస్తే ఈయనేంది సిలువేయండి అని కాగ్గోలు చేస్తున్న. 27వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదివితే, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. దేనికంట? ప్రభువుని ఎందుకు సిలువేయమన్నారంటే ఏదో తప్పు చేస్తే కాదు, అసూయ. చాలామందికి ఈ దినాల్లో దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు కూడా అసూయ ఎక్కువైపోయింది. అసూయ అనేది అగ్ని వంటిదంట, కాల్చేసింది కదా, ఒక అగ్గిపొల దాలు అడవిని తగలబెట్టడానికి ఎంతో అక్కర్ల. అలాగే అసూయ అనేది మనలో వచ్చినప్పుడు పైకి ఒకవేళ మనిషిగా విశ్వాసం కనపడి వచ్చాం, కానీ మొత్తం అంత దహించేసి లోపల ఉన్న పరిశుద్ధత, నీతి నియమాలు అన్నీ పోయి పగ, ద్వేషం అవి అయిపోతాయి. అలాగా వారు అసూయతో అప్పచెప్పారు అని చెబుతున్నారు. సహజంగా అసూయ ఎవరు పడుతుంటారంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం
యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం బుద్ధి లేని వారు అసూయ వలన సస్తారు అని చెప్పి. ఎవరంట? బుద్ధి లేని వాళ్ళు అసూయ పడుతుంటారు. అరే అతను కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, వాళ్ళ పిల్లలు కష్టపడ్డారు, లేకపోతే దీనులు చెప్పిన మాట వింటారు కాబట్టి దేవుడు వారిని దీవించారు అని బుద్ధి గల వాళ్ళు అనుకుంటారు. బుద్ధి లేని వాళ్ళేమో అసూయపడి అరే ఇలాగా ఒకవేళ మంచిలు కట్టుకున్నారనుకో, కొంతమంది అంత అసూయ పడతారు. దేవుడు కనికరించాడు, ఇంతకాలం నుండి భక్తి చేస్తున్నారు కాబట్టి ప్రభువు కరుణించి లేకపోతే వాళ్ళ పిల్లల్ని హెచ్చించి మంచి ఇల్లు కట్టుకునే భాగ్యం ఇచ్చారని దేవుని స్తుతిస్తారు. లేకపోతే ఒకవేళ తక్కువ స్థితిలో ఉంటే ప్రభావ వీళ్ళకు కూడా ఒక మంచి ఇల్లు నాయనని ప్రార్థన చేస్తారు బుద్ధి గల వాళ్ళైతే. బుద్ధి లేని వాళ్ళైతే అసూయ పడతారన్నమాట. ఎంత అసూయపడి అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో అసలు అలాంటి మానాలంట. 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం సమస్తమైనటువంటి దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ మాని క్రొత్తగా జన్మించిన శిశువును బోలు వారై అపేక్షించండి అని చెబుతా ఉంది. చాలు ఏంటంట? సమస్తమైనటువంటి దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి అని చెబుతున్నాడు. కానీ మానలేకపోతారు. ఈ అసూయ ఎంతోమంది విశ్వాసులనే కానీ మరింకొకరు పైకి వచ్చినా కూడా ఓరవలేదు. ఇదివరకు మాసిలామణి గారు ఒక విషయం చెప్పాడు. ఆ విదేశీయులు మా ఎండ్రకాయలు పీతల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అందరూ పకడ్బందీగా పైన వేసి అంటే దాన్ని మూత పెట్టి ఏదో చేస్తారు, గాలి ఆడటానికి ఏదో రంధ్రాలు చేసి పంపుతారు. మన దేశస్తులు అంటే అసలు పైన మూతే వేయరంట. ఒక గంపలో వేసేస్తే లెక్క సరిపోతే కానీ ఒక్కడు కూడా మిస్ కాదు. తక్కిన దేశస్తులు అంత పైన దానికి మూత వేసి అంత చేసినా 1వ వారం మిస్ అవుతున్నాయంట. ఆ దేశస్తులకు అర్థం కాక ఏంట వేరే దేశస్తులు పకడ్బందీగా పంపినా 1వ వారం మిస్ అవుతుంది, మీరు పైన అసలు మూత వేయకుండా పంపినా కూడా ఒక్కడు కూడా మిస్ కాదు. ఏంటంటే ఒక అతను అంట మా భారతీయులు కొన్ని అలవాటు అన్నాడు. ఏమిటంటే ఎవడన్నా పైకి వెళ్తుంటే ఇటు ఓరవలేడు, అట్లాగే ఇది ఏదైనా ఒకటి పైకి వెళ్ళబోతుంటే ఇంకోటి కాళ్ళు కూడా లాగుతాయి అంటే ఎక్కడికి మమ్మల్ని వదిలిపెట్టి పోతావు, అందుకని ఇంకా అది ఎక్కడికి పోద్ది లెక్క సరిపోద్ది అన్నాడు. అలాగే మన నిజంగానే ఎవరన్నా పైకి వస్తే ఓరవలేడు, ఏదో ఒక విధంగా అబండాలేసి ఏదో చేసి పాడు చేయాలి అని చూస్తారే తప్ప ఏమోలే దేవుడు కరుణించాడు అని అలాగా సహృదయం ఉండదు చాలామంది. అందుకే అసూయ వలన చస్తారు. బుద్ధి లేని వాళ్ళు అసూయ వలన చస్తారు. ఒక ఊర్లో 2 ఉండేవాళ్ళంట. ఒక అతను మంచి ప్లేయర్, ఆటగాడు, చెడుగుడిలో మంచి ఆటగాడాడు. అది కూడా పల్లెటూరు. అతను బట్టి ఆ ఊరు గుర్తింపు వచ్చింది, రోడ్లు వేశారు, అన్ని వసతులు ఏర్పరిచారు. యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. చనిపోతే ఆ ఊరోళ్ళు అందరూ అనుకున్నారంటే ఇతని వల్లే మన ఊరు గుర్తింపు వచ్చింది కాబట్టి శాస్త్రంగా గుర్తుండే భావి తరాలకి మన పిల్లలు గుర్తుండేటట్లుగా ఈయన విగ్రహం ఒకటి ఆ నడి బజార్లో అక్కడ బోర్డురా ఏదో ఉంటుంది అక్కడ పెడితే అంటే 4 బజార్లు కలిసే కాడ చూసి ఈయన ఒకప్పుడు మంచి ఆటగాడట, ఈయన వల్ల మన ఊరికి పేరు వచ్చిందంట అని అందరూ చెప్పుకుంటారని అందరూ చందాలు వేసుకుని కాంస్య విగ్రహం ఆయన బొమ్మను చేసి మినిస్టర్ని పిలిచి ప్రతిష్ఠ చేశారు. వెళ్ళే వాళ్ళందరూ చూసి బా నిజంగా ఎంత ఇంకా బ్రతుకుంటే ఇంకా ఎంత పేరు వచ్చేదో అని అనుకుంటూ అందరూ ఒక నిమిషం ఆయన వైపు చూసి వెళ్తూ ఉండేవాళ్ళు.
రెండో వాడికి అది అసూయ ఏర్పడిందండి. ఆడు ఆటగాడే కానీ అంత తోడేం కాదు అనుకున్నాడంట. అరే రే, ఈ విగ్రహం ఉన్నంతకాలం అసలు నన్ను ఎవడు తలుసుకునేటట్టు కూడా లేరు, ఎలాగైనా సరే ఈ విగ్రహాన్ని పడగొట్టాలి. మరి ఇంకొకడు సహాయం తీసుకున్నాడు అనుకో, వాడి వల్ల ఆయన భార్యకి చెప్పని ఎట్లన్నా మళ్ళీ అది బయటికి బొక్కిద్దని ఎవడికి చెప్పకుండా అర్ధరాత్రి అమావాస్య నాడు బయలుదేరాడు పోలుగు అది తీసుకుని పడగొట్టాను. మళ్ళీ బట్టలు వేసుకుంటే కనపడతామని డ్రాయర్ మీద 3 సెకండ్ వెళ్ళినట్టు వెళ్ళాడు. వెళ్ళి అతి కష్టపడి మొత్తానికి పడగొట్టాడు. తెల్లారింది, ఉదయాన్నే ఊరు ప్రజలు అరే ఎవడికేమో వచ్చిందిరా, అరే ఈ విగ్రహం పడగొట్టారు అయితంటే ఆ విగ్రహం కింద అది ఆడి మీద పడి నలిగి తెచ్చాడంట. ఎవడురా అని చూస్తే ఈడు, అది ఈడికేమో వచ్చిందిరా అంటే వచ్చి రాబట్టి ఆడు తెచ్చాడు. అలాగే అసూయ, బుద్ధి లేని వారు అసూయ వలన సస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అసూయ పడగం. ఒకవేళ ఎవరైనా దేవుడు కరుణిస్తే దేవుని స్తుతించాలి. ప్రభా, అతను పడిన కష్టానికి ఇప్పుడు నీవు ఫలితం ఇచ్చావు. అలాగని మనం దేవుని స్తుతించాలి కానీ అసూయ పడగం. చాలామందికి ఆ అసూయ అనేది ఇదివరకు బందర ఏబేలుగా చెబుతుండేవాడు, నేను బహుసూయపరుని, ఆయనకంటే ఒకడికి ఒక్క మార్కు వచ్చినా కూడా ఆడితో బలికేవాడు కాదు. పట్టుదలతో చదువుదాం, రేపు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చు అనుకునేవాడు కాదంట. ఇక ఆడితో బలికేవాడు కాదంట. కొంతమంది మనసు అట్లా ఉంటుంది. కానీ ప్రభువులోకి వచ్చినాక తీసేశాడు. మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇతరులు కూడా ప్రోత్సహించి అలాంటి మనసు ఇచ్చాడని చెబుతుండేవాడు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం అసూయ పడకూడదు, ఆనందించేటువంటి వారుగా. బాయ్ దేవుడు నిన్ను కరుణిస్తాడా, నిజం కదా. ఆ మాస్టర్ గారే కనుక అప్పుడు నన్ను ప్రోత్సహించబోదే అసలు పాటలు జోలికి వెళ్ళేవాడిని కదా. ఆయన ఎంకరేజ్ చేశాడు, అబ్బాయి నీ స్వరపీడిక లావుగా ఉంది, దమ్ము పట్టదావు, పాడు అని ఎంకరేజ్ చేయబట్టి నిజంగానే ఏదో కొద్దిగా పాడగలుగుతాం. అలాగే మనం ఇతరులు చేయూతిచ్చి ప్రోత్సహించే వాళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళు ఒకవేళ దేవుడిచ్చిన కృపలను బట్టి వాడబడుతుంటే ఏదో అబండాలేసి వాళ్ళు పేరు పాడు చేసి వాళ్ళు కూడా ఎందుకు వచ్చిందరా ఈ గొడవని మానుకోకూడదు. ఇదివరకు వాస్తవానికి ఇదివరకు అప్పుడప్పుడు ఆ పాట రాసామండి, అసూయ పనులు ఎక్కువ బట్టి నేను మానేసావు, ఎందుకు ఈ లేనిపోయిన కూడా ఈ తలనొప్పి అని నేను మానేసి చాలా వాళ్ళు పాటలు రాయటమే మానేసి. అలాగ ఉన్నప్పుడు ఏదో ఒకటి క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అనేది అప్పుడులో మారు మోగింది. దేనికి ఒకడు అడిగాడు క్రిస్మస్ అంటే ఏంటి అని. ఏం చెప్పాలి అడిగి, క్రీస్తు పుట్టినరోజు ఆ మార్కెట్ నుండి వస్తా సైకిల్ దొక్కు, నాకేం హార్మోన్ రాదు, డ్రమ్ కొట్టడం కూడా రాదు, సంగీతం రాదు, ఏదో ఆలాపంతో క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని రాసుకుంటే అదే ఇదైపోయింది. అలాగా ప్రోత్సహించేవారుగా ఉండాలి కానీ అసూయ పడేవారుగా ఉండకూడదు. అలాగే అసూయతో చాలామంది ప్రభువుని మరలా బాహాటంగా సిలువేస్తామంటే మనం అసూయ పరులుగా ఉన్నాం అనుకోండి, తోటి సహోదరులు పైకి వచ్చిన, దేవుడు వారిని దీవించిన, వారి బిడ్డల్ని మంచి స్థితికి తెచ్చిన, ఓరం లేని వాడిగా అసూయపాడుగా ఉన్నావంటే నువ్వు మరలా ప్రభువుని సిలువ వేసినట్లు. అలాగే ప్రభువుని సిలువ వేయటానికి అనేకమైనటువంటి ఎతికారట వాడు. ఈ మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదివితే అక్కడ ప్రధాన యాజకుడు ప్రభువుని అడుగుతున్నారు, అబ్బాయి ఏవో వాళ్ళు చేసేది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం నుండి మనం చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానన్ను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢ వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను,
మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన గుద్దిని. కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమండ్రి అలాగా హేళన చేశారు. ఏంటి, నీవు దేవుని కుమారుడు అంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు అన్నట్లే అన్నాడు. తర్వాత మనుషు కుమారుడు సర్వశక్తిని కుడిపాసను కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢ వచ్చుటి మీరు చూస్తారు అని చెప్పాడండి. ఇక వస్త్రం అంటే ఎర్రి కోపంతో వస్త్రాలు దించుకొని వీడు దేవదూషణ చేశాడు. చాలాసార్లు ప్రభువు మంచి పని చేసినా కూడా దేవుని దూషించారని మనం దైవగ్రంథి మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపను క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవాలని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనుల చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. కానీ ఈ శాస్త్రులు వీళ్ళేంటి, ఈయన దేవదోషం చేస్తున్నాడు, పాపములు క్షమించడానికి అధికారం కలదని చెబుతున్నాడు, అంటే ఆ దేవుని కుమారుడే అని చెప్పుకుంటున్నాడు అని ఏదో ఒక విధంగా అన్నమాట, ఏదో ఒక విధంగా తప్పు ఎతకడానికి ఇది చేస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం కూడా మనం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయం ఆశ్చర్యమే. దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదు, దైవభక్తుడయ్యండి జరిగించిన ఎడల ఎన్నో వచ్చిన చదివి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పును. యూదులు ఆయన కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదువని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుమని, మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. ఏంటంటే ఎందుకు చంపాలనుకున్నారంటే, ఇవో దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు మనుషుడు అయ్యండి, అందుకు రాళ్లతో కొట్టాలి. సరే, ఎందుకు వీళ్ళు రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారంటే, లేవికాండం 24వ అధ్యాయం
లేవికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ చెప్పారు, యెహోవా నామమును దూషించేవాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో వాడిని సావగొట్టాలి. అది అక్కడ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈయన రాళ్లతో చంపాలని రాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇలాగ మనం కూడా దేవుని బిడ్డలమైండి బుద్ధి లేని వాళ్ళలాగా అసూయ పడుతుంటే మరలా ప్రభుని సిలువేసిన వారు. అలాగే దేవుని యొక్క దేవుని పని చేసేటువంటి వాళ్ళ మీద మనం అసూయ పడ్డాం అనుకోండి, లేకపోతే వాళ్ళని దూషించామనుకోండి, అప్పుడు దేవుణ్ణి దూషించినట్లే, మరలా ప్రభువుని మనం సిలువేసిన వారము అవుతామన్నమాట. ఇలాగా అనేకమైనటువంటి నిందలు మోపి ఏదో ఒక విధంగా ప్రభువుని చంపాలి అని అన్నా. కానీ ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ తండ్రి. మనం ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు, 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నీకు తండ్రే, నాకు తండ్రి, అందరికీ తండ్రి. కానీ క్రీస్తు ప్రభు నా తండ్రి అని చెబితే వాళ్ళు తప్పేంటి? అలా అలా అయిపోయినాడు. ఏదో ఒక విధంగా తప్పు మోపాలి, తప్పు ఇది. అలాగే లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం కూడా ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. మరి ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే మనందరం దేవుని కుమారులమే కదా. మనందరం దేవుని కుమారులు అయినప్పుడు మరి క్రీస్తు ప్రభు కూడా దేవుని కుమారుడు అయినా కూడా ఏదో ఒక వంక పెట్టి ఆయన చంపాలని ప్రయత్నించారు. అలాగే ఈ దినాల్లో మనుషులు కూడా తప్పులు ఎదికే వాళ్ళు అయిపోయారు. దేవుని బిడ్డలు సువార్త చెబుతున్నారనుకో, ఏదో ఒక తప్పు. ఒకసారి మన అయ్యగారు ఒక చోట మీటింగ్ వాక్యం చెబుతున్నాడు. చాలా ఆత్మతో చెప్పేవాడు. ఆయన ఏదో వాక్యం చెబుతూ కొంతమందికి సైతాను కుటుంబాలు పాడు చేయటానికి అనుమానాలు పెడతాడు అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి, ఒక ఊర్లో ఇద్దరు మిలిటరీ వెళ్ళారట. వెళ్ళి దూరం ఉంటున్నారు కాబట్టి మనం ఇన్ని నెలలు ఎక్కడ ఉంటున్నాం కాబట్టి మన భార్యలు అయోగ్యంగా బ్రతుకుతూ ఉంటారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వస్తున్నామని చెప్పకుండా ఇద్దరు వచ్చారట. ఎక్కడ ఉన్నారు మొత్తానికి రాత్రులు 11 గంటల ఆ టైంలో దొంగలాగా వచ్చారు. వస్తే ఆ పిల్లలు నిద్రపోతున్నారు. ఆయన భార్య మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇప్పుడు నీ దాసుడు దూరాన ఉన్నాడు, యుద్ధాలు ఏ అపాయం రాకుండా కాపాడిన ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆడు దొంగోళ్ళ కిటికీలో చూస్తున్నాడు ఏం చేస్తుందని. ఆడక్కడే కుప్పకూలిపోయాడు. ఇలాగ నా క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు ఇంత చెడ్డ తలంపు దాలించానని అట్లాగే ఇద్దరు అలా ఆ విషయం చెబుతుంటే ఒకళ్ళు లేచాడండి, రే మిలిటరీ వాడంటే నీకు అంత అలుసా, మిలిటరీ వాళ్ళ భార్యలంటే ఎంత మీటింగ్ ఆపేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయ్యా మిలిటరీ వాళ్ళు అనే ఉదాహరణ చెప్పాడు. అసలు గాంధీ ఆ దెబ్బతో మీటింగే మానేయాల్సి వచ్చింది. అప్పుడు మీ చిన్నవాడు అనుకున్నాం, ఒరే సైతాన్ నీళ్ళలో దొరబడి ఎవ్వడం అసలు ఆడు మిలిటరీ వెళ్ళి వచ్చాడు. ఎంత అసలు ఆ మీటింగ్ డిస్టర్బ్ చేశాడు. ఎప్పుడు 2 రోజులకు 3 రోజులకు పక్షవాతం వచ్చి సావనేది వచ్చాడు. అందరూ అనుకున్నారు, బా దేవుని బిడ్డలు జోలికి పోయి ఇటు సావు కొని తెచ్చుకున్నాడు రే. కాబట్టి మరలా ప్రభువుని సిలువేసినట్లు అంట దేవుని బిడ్డలను దూషించిన ఒకవేళ ఏదైనా బలహీనత నీకు కనపడింది అనుకో, ప్రభు సరిచేయమని ప్రార్థన చేయి, లేకపోతే ప్రభు సరిచేస్తాడు అని మౌనం వహించాలి. కానీ భక్తిలో పండిపోయిన వాళ్ళలాగా మనం విమర్శించకూడదు. అలాగా పెద్దలైనటువంటి వారు కొంతమంది ఉంటుంటారు, వాళ్ళ శరీర బలహీనతల వలన ఏదో నిద్రపోవడమో లేదా ఏదో ఉంటాయి, దాన్ని ఆసరాగా తీసుకుని మనం విమర్శించకూడదు.
మరలా ప్రభువుని సిలువేసినటువంటి వారంగా అయిపోతాం. కాబట్టి అలా ఉండకూడదు. తర్వాత ప్రభువుని ఎందుకు సిలువేశారు అంటే డబ్బు కోసం కదా. యోధా ఇస్కరియోతుని గురించి మనకు తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించిన ఎడ్ల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఈ దినాల్లో ఆ దినాల్లో యోధ డబ్బు కొరకు ఎలాగ ప్రభుని సిలువేయించాడో, ఈ దినాల్లో కూడా కొంతమంది డబ్బుల కొరకు అనేకమైనటువంటి అడ్డమైన గడ్డంతా తింటుంటారు అన్నట్లుగా డబ్బు కోసం ఇలాగ దేవుని బిడ్డల మీద అపనిందలు, లేకపోతే సేవను పాడు చేయడానికి ఎన్నో చేస్తూ ఉంటాడు డబ్బు కోసం. అలాగా ఎంత చేసి మరలా ప్రభుని సిలువేసినటువంటి వాడు ఏం బాగుపడ్డాడు? యోధా ఏమైనా బాగుపడ్డా? అయ్యో నిరపరాధని అప్పచెప్పానని వెళ్తే, అబ్బాయి మాకేందుకు, ఆ సంగతి నువ్వే చూసుకో అన్న. వెళ్ళి ఉరి పెట్టుకుని తెచ్చాడు. ఉరి పెట్టుకుని తాగటం మామూలుగా, కానీ పొట్ట బద్దలై పేగులు బయటకు వచ్చినాడు. చూడండి ఎంత ఇదో కదా. కొన్ని వింతగా ఉంటాయి. ఇదివరకే సద్దాం హుస్సేన్ అని ఉరి వేస్తే తల ఊడి వచ్చిందంట. సహజంగా అట్లా తణుకులాంటి సస్తారు ఎంతోమంది ఊరే, ఆ తల ఊడి వచ్చిందంట. అట్లా కొన్ని జరుగుతుంటాయి. ఇతను కూడా ఊరేసుకుని పొట్ట బద్దలై పేగులు బయటకు వచ్చాయి. ఎంత దిక్కుమాలి సాగు వచ్చాడో చూడండి. అలాగే డబ్బు కోసం చాలామంది అనేక విధాలుగా దేవుని రాజ్యం పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మేము చిన్నవారుగా ఉన్నప్పుడు దేవుని సేవకులకు సంఘటన చెప్పాడు. ఒక అతను ఉండేవాడట, బ్రహ్మచారిగా దేవుని సేవ చేసేవాడట. అంటే ఏ సన్నగారిలాగా చేస్తే వేలలో వచ్చేవాడంట. అప్పుడులోనే జనాలు తక్కిన సేవకులకి అసూయ ఏర్పడిందంట. అరే మనం ఎంత చేసినా పట్టు మనకు 100 మంది కూడా రావట్లేదు, ఈయనకేంది వేల వస్తున్నారు, ఎలాగైనా ఈ సేవను దెబ్బ కొట్టాలని ఒక అమ్మాయి పెళ్లి కాకుండా గర్భవతి అయిందంట. మరి ఆమె అబార్షన్కి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ చూశారో, నువ్వే ఇది చేయొద్దు, నీకు డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఆ అమ్మాయి ప్రసవించిందంట. ఒక ఆడపిల్ల పుట్టిందంట. కొద్ది కాలం అంటే ఒక విధంగా పాలు విడిచిపెట్టేదాకా ఉన్నాక ఈయన మీటింగ్లో వాక్యం చెప్పాడు. జనాలు పశ్చాత్తాపడుతున్నారు, వేలలో జనం ఉన్నారు. ఆ టైంలో ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిందంట స్టేజ్ మీద. వెళ్ళి మోసగాడ, ఎంతమందిని మోసం చేస్తావు, నీకు పుట్టిన బిడ్డ నువ్వే తీసుకొని ఆ స్టేజ్ మీద పడేసిందంట. ఇదేంద్రా, ఈయనకి అది పెళ్లి కాలేదు కదా, బ్రహ్మచారి కదా, నీకు పుట్టిన బిడ్డ అంటుంది ఏందని అందరూ ఆశ్చర్యపోతున్నారట. అని వెళ్ళిపోయిందంట పడేసి. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే పాపం చూడలేక, ఎట్లా దేవుని ఆత్మ కలిగినవాడు కదా, ఆ పిల్లని ఎత్తుకున్నాడు. ఇంకా దాంతో కొంతమందికి ఇంకా అనుమానం పెరిగిందంట, ఈడికే పుట్టుడదే, అందుకే ఈడు ఎత్తుకున్నాడే. సరే, ఒక బాగా ఈయనతో మనసు కలిపినటువంటి ఉంటారు కదా ఆత్మీయులు, ఒక ఆమెతో, అమ్మ ఈ బిడ్డను నువ్వు పెంచు, నేను డబ్బులు ఇస్తానంటే ఇక అయ్యగారి మాట కాదనిలాక ఆమె పెంచుతూ ఉంది. పెద్ద ఎదిగింది, చక్క పాటలు నేర్చుకుంది. ప్రతి మీటింగ్కి ఈయన ప్రసంగానికి ముందు ఆ పిల్ల చేత పాట లేకపోతే పాడతాం, డ్యాన్స్ ఏదో వేస్తా, ఈయన చక్కగా పిల్ల ఎగురుతో పాడుతుంటే నవ్వుకుంటూ తర్వాత వాక్యం చెబుతుంటే ఖచ్చితంగా అనుమానం లేదు ఈడుగు పుట్టింది అని అందరూ. అప్పటికి వేలల్లో వచ్చేవాళ్ళు ఇక 100లోకి దిగిపోయారు, చాలామంది పోయారు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన అలాగే కొనసాగిస్తూ ఉన్నాడంట. ఒకసారి అంటే జనం తగ్గిపోయారు, మొత్తాన్ని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆ వాక్యం నాకు ఒక ఆమె పశ్చాత్తాపడు స్టేజ్ మీదకి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. సరే అమ్మ, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరిక, మామూలుగా అంటే కాదండి, ఈ పిల్ల తల్లిని నేనే
అరే నువ్వా ఏంటంటే నాకు డబ్బు ఇచ్చి ఇలాగ చెప్పమన్నారు, నీకున్న పేరు పాడు చేయటానికి అని ఏడ్చి. అంటే ఆ పిల్లతో ఆమె కూడా మీటింగ్కి వచ్చి ఆ పిల్ల పాడుతూ పోతుంది. కానీ దేవుని ఆత్మ క్రియ చేసి ఇప్పుడు పశ్చాత్తాపడి పాపం ఒప్పుకున్నాను. అప్పుడు అరే అయ్యగారిని అనవసరంగా అపార్థం చేసుకున్నాం, కానీ ఇప్పటికే టైం మించిపోయి. అలాగ దేవుని సేవను పాడు చేస్తారు కొంతమంది అని దేవుని సేవకులు ఉదాహరణ చెప్పారు. యోధా ఇస్కరియోతు కూడా ప్రభు అనేకమైన కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటే ఇదిగో ఆయన అప్పచెబితే అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించిన నాకేమి ఇస్తారు? ఈ దినాల్లో సైతాను ఈ డబ్బుతో అనేక మందిని కొనేస్తావారు. బాగా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒకటి. ఇదివరకు నేను ఒక అతని గురించి విన్నాను, స్టీమ్ ఇంజన్, ఇదివరకు బొగ్గు ఇంజన్లు ఉండే, దాని దగ్గరికి వెళ్తే కాలి బాగా చాలా సెగ్గా ఉండేది. ఆ మనిషి కూడా అట్లాగ ఉండేవాడట. ఆయన దగ్గరికి వెళ్తేనే అసలు కాలినట్టుగా ఉండేదట. దెయ్యాలు ఎక్కడ పడి కేకలేసి దేవుడు అమితంగా వాడుకున్నాడంట. సైతాన్ వేసిన ప్లాన్. పిల్లలు ఎక్కువ మంది ఆయనకి, పేద ఇప్పుడన్నా కొద్ది గ్రహింపు ఉంది. ఇప్పుడు దేవుని నమ్మకం వీళ్ళు ఎట్లా బ్రతకాలని ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా దాతృత్వం. ఆ దినాల్లో అంత ఇది లేదు, అంత గ్రహింపు లేదు, వెలుగు లేదు. కాబట్టి కాస్త పేదరికంలో ఉన్నప్పుడు నేను కూడా ఎరుగున్నాను ఆయన్ని. పాపం చినిగిపోయి మాస్క్ వేసుకుని సంచి తగిలించుకుని సేవకు వచ్చేవాడు. అలాగ ఒకళ్ళు హాస్టల్ ఇస్తాం ఇదని పెట్టి ఇప్పుడు చాలా ఏదో కోటీశ్వరులు అయిపోయారు అనుకోండి. ఇప్పుడు అలాగ ఇచ్చేసి మొత్తం పోయింది, భక్తి పోయింది, శక్తి పోయింది, అన్నీ పోయింది. తర్వాత ఒకసారి నేనే అడిగాను స్వతంత్రంగా, అయ్యా మిమ్మల్ని గురించి ఇలాగ విన్నాను, ఎవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పారు. అవును బాబు. మరి ఇప్పుడు ఏకాబోధన అయిపోయాడు, ప్రభావం పోయింది. ఎందుకని? ఈ డబ్బు వచ్చింది, అమెరికా డబ్బు వచ్చింది, హాస్టల్లో వచ్చింది, మొత్తం పోయింది. అలాగే మరలా ప్రభువును సిలువ వేసినటువంటి వారుగా ఉంటున్నాం. డబ్బు కొరకు చేయరాని పనులు చేస్తూ అని తప్పుడు సాక్ష్యాలు పలకని ఏదన్నా కానీ చేసి అలాగ దేవుని దుఃఖపెడుతున్నాం. మరలా తిరిగి ప్రభువును మనం సిలువ వేస్తున్నాం. గ్రహిస్తున్నారా ఏంటి? నేను ప్రభువుని సిలువ వేస్తున్నానని గ్రహింపు రావట్లేదు. ఏదో వస్తున్నాయి నా పరిస్థితులను బట్టి. ఇగో ఇలాగా దేవుడు ద్వారం తెరిచారు అనుకోండి. కొంతమంది లంచాలు తీసుకుంటూ కూడా అబ్బే నేనేం అడగలేదండి, అసలు ఏం వాళ్ళే సంతోషంగా గిఫ్ట్ అని ఇచ్చారండి. ఏదైతే గిఫ్ట్ అని ఇచ్చారని తీసుకుని అన్యాయాన్ని న్యాయంగా మార్చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేస్తే దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఒప్పుకుంటాడా? మరలా నువ్వు ప్రభుని సిలువేసినటువంటి వాడు. నీ మనసు దేవుని మీద నుండి డబ్బు మీద పోయింది అనుకోండి, లేదా వేరేమైతే పోయింది అనుకో, నీ మనసులో విగ్రహం పెట్టుకున్నావు అనుకో, దేవుడు సహించడం. నీవు ప్రభువును మరలా సిలువేసినటువంటి వాడు అయిపోతావు అన్నమాట. అలాగ చాలామంది అలాగ ఈ దినాల్లో ఎంతోమంది అంత్య దినాలు అపాయకరమైనటువంటి గడియలు ఉంటాయి, జాగ్రత్త అని పౌలు చెప్పినట్లుగానే ఈ అంత్య దినాల్లో అనేక మంది డబ్బు కొరకు నానాగసారు ఎన్నో. ఇది ఒక అతను సేవకుడే, అదేమిటా వడ్డీ వ్యాపారం చేస్తూ సేవ ఏంటంటే ఆయన అంటున్నాడు, బ్రదర్ అందరూ 10 రూపాయలు, చాలా కాలం క్రితం చెబుతారు, 10 రూపాయలు 5 రూపాయలకి ఇస్తున్నారు, నేను 2 రూపాయలకే ఇస్తున్నా వడ్డీ. అంటే నేను ఎంతో మేలు చేస్తున్నా, ఇది న్యాయం అని అనుకున్నాడు. ఇంకొకడు అన్నాడంట, సరే మంచిదే, ఇక్కడ జాన్ డేవిడ్ గారు ఉన్నారు చిలకలూరుపేటలో, ఆయన కింద సేవకుడుగా ఉంటే నువ్వు చెయ్యిపో, నెలకి ఎంత ఇస్తారంటే ఆశపడి వెళ్ళాడంట. ఆయన పరిచయం చేస్తూ అన్నాడంట, అయ్యా ఈయన హిందూ కుటుంబం నుండి వచ్చాడు, మంచి భక్తి కలిగిన వాడు, మనలో ఉంటానని వచ్చాడంటే దైవజన్ అంటే ఇగో సోది మాటలు మాట్లాడు. భక్తి గల్లవాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా? డబ్బు కావాల్సిన వాడు భక్తి గల్లవాడు భక్తి చేసుకుని బతుకుతాడు,
డబ్బు కావాల్సిన సోది మాట మాట్లాడబాకన్నాడు. నా తల నరికేసినట్టు అయిపోయిందండి ఆ మాటకి. నిజమే కదా, సిగ్గుతో వచ్చేసాడు, ఇక జారలేదంటే అక్కడ. భక్తి కలిగినవాడు భక్తి చేసుకుని బతుకుతాడు, మన కోసం డబ్బు కోసం ఎందుకు వస్తాడు? ఆ మాట కాళ్ళు కనువిప్పు తెలిపింది. పాప ఇప్పుడు లేడు, అది చనిపోయాడు. అలాగే కొంతమంది డబ్బు కోసం ఏదో చేసి మరలా ప్రభువుని సిలువేసిన వారుగా అవుతారు. ఎప్పుడో యూదులు వేశారు, ఏదో చేశారు అనుకున్నాం, కాదు మనమే. ఒకసారి ఇప్పటికే ఉన్నాడు అతను కుర్రోడు, అప్పుడు బీఈడీ చదువుతున్నాడు గుంటూరులో. ఒక సహోదరుడు, బ్రదర్ ఒక్కసారి మా ప్రార్థన రండి అంటే, ఒకసారి వెళ్తే రెండోసారి అడగకుండా ఇడని చెవుకాడు జోరీలాగా డైనింగ్ హాల్లో ఇదే గొడవ అది ఇదని వెళ్ళాడు. అప్పుడులో ఎండి పాల్ గారు అని ఉండేవాడు. ఆయన వచ్చి ఉదయం విజయవాడలో చూసుకుని సాయంత్రం గుంటూరులో చూసుకుని అప్పుడు సర్కారు ఇటు వచ్చి ఎక్కి వెళ్ళేవాడు. సాయంత్రం కోటానికి వెళ్ళాను. ఆయన శిలువుని గురించి మరలా ప్రభువుని సిలువ వేస్తున్నావు నువ్వే అంటే ఈ కుర్రోడు అనుకున్నాట. ఈయన డాక్టర్ పిహెచ్డి, ఎన్నో దేశాలు తిరిగాడు, డాక్టర్ ఎండి పాల్. అజ్ఞానంగా మాట్లాడతాడండి. సిలువ నేను అక్కడే, అప్పుడు నేను పుట్టానా సిలువ వేయటానికి ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన మనోనేత్రాలు తెరవబడి ప్రభువుని సిలువ వేసే ఇది కనపడుతుందండి. ఒరే వీళ్ళు మనుషుల మృగాలరా ఇంత క్రూరంగా హింసిస్తున్నారు అని అనుకుంటున్నాడు. అనుకుంటే ఆ రాణువారు ఒకటి చూశాడండి. ఈయనంక చూస్తే అచ్చగా ఈయనే వేషం వేసుకో అంటే ఆ దినాలు ఈయన చూసేసరికి అంతే పెద్ద కాకేసి, అప్పుడు బెంచీలు కుర్చీలు కింద పడిపోయి డొల్లు కాడుతూ ఏడుస్తున్నాడు. సరే, సహజంగా దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చి ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్తున్నారు, వీడు ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. ఈ తెచ్చిన ఆయనకి ఇదేంద్ర వీడు అసలు మొండోడు రాక వచ్చి బాగా పశ్చాత్తాపడుతున్నాడు అనుకున్నారు. ఇక ఆయన కోసం కూర్చున్నాడు, అంత పశ్చాత్తాపడి. అంతేనండి, అతను మారు మనసు పొందాడు. తర్వాత బీఈడీ అయిపోయి టీచర్ అయ్యాడు, సేవ చేస్తాడు. ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా సేవ చేస్తూ ఉన్నాడు. అలాగా అది ఎవరో యూదులు సిలువ వేసింది అనుకుంటున్నాడు. నేను అప్పుడు అక్కడ పుట్టాను యూదులు వేస్తే. కానీ సేవకుడు అన్నాడ, యూదులు కాదు నీవే, నీ చెడు నడతలను బట్టి ఆయన హింసించబడ్డాడు, నీ చెడు తలంపులను బట్టి ముళ్ళ కిరీటం పెట్టారు, నీ పాపం కొరకు పరిగెత్తిన పాదాలను బట్టి ఆయన పాదములు కొయ్యి మేకులు కొట్టారు. ఇలా చెబుతూ ఉంటే ఆయన కనువిప్పు కలిగి, అయ్యో నేను యూదులు అనుకున్నాను, నేనే ప్రభువుని సిలువేసిందని పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకుని అలాగే ఇప్పటి వరకు కూడా ప్రభువును నిల్చున్నాడు. కాబట్టి ఎవరో యూదులు వేశారు, వాళ్ళు మనుషులు కాదు, మృగాలు కాదు, మనమే. ఎందుకని మనం కూడా అసూయ పడుతున్నాం వాళ్ళు పడినట్లుగా. దేవుని బిడ్డల మీద లేదా మరింకో వాళ్ళు దేవుడి చేత ఆశించ మీద అసూయ పడుతున్నాం. కాబట్టి మనం ప్రభువుని సిలువ వేసినట్లే దేవుని బిడ్డలను మనం దూషిస్తున్నాం. కాబట్టి ఇక వాళ్ళు కూడా ఈయన దేవదోషం చేస్తున్నాడు అయితేని చేసి ఇదిగో నేరం మోపారు. ఇలాగా అనేకమైనటువంటి కారణాలు వెతికి చేశారు డబ్బు కోసం. దామాద్రి ఇంత ప్రేమ చూపెట్టాడు. తక్కిన శిష్యులందరూ మామూలుగా ఉంటే నెక్స్ట్ ప్రార్థన యోధాస్కరేజ్కి ఇచ్చాడట ప్రభు. అది కూడా విస్మరించి నేను ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేం బేరం ఆడుతున్నాడు. అలాగే డబ్బు కోసం. అలాగే ఈ దినాల్లో కూడా ప్రభువుని అవకాశం పెట్టి ఎక్కడేం దొరికిద్ది ఏంటని ఇలాగ డబ్బు కోసం ఇదయ్యేటువంటి వాళ్ళు మరలా ప్రభుని సిలువ వేసేటువంటి వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి మనం అలాంటి వారుగా ఉండకుండా దేవుని సరిగ్గా ఇది ఒకసారి వెలిగించబడి వెనకపోయినటువంటి వాడిని అసాధ్యం అన్నాడు ప్రభు. కానీ మనం పశ్చాత్తాపడితే దయగలిగినటువంటి దేవుడు ప్రభు. ఆ దావీదు 51వ కీర్తన రాశారు కదా, నేను పాపంలో పుట్టి అసలు నా నైజమే పాపమని ఎలాగ ప్రలాపించాడో అలాగ మనం కూడా మన పాపల విషయమై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ప్రభా నిజమే, నిన్ను ప్రేమించవలసిన నేను డబ్బును ప్రేమించాను. ఇతరులు ఎవరైనా దీవించబడితే సంతోషించవలసిన నేను ద్వేషించాను, అసూయపడ్డాను. ప్రభాని మనం మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే మన పాపంలో ఒప్పుకుంటే ప్రభా నన్ను క్షమించిన ఆయన
తెలియక మూర్ఖంగా ఇలా ప్రవర్తించాను, నీ బిడ్డలను దూషించాను, హేళన చేశాను, నిందించాను, అబండాలేశాను, లేనిపోని మాటలను అనరాని మాటలు అన్నాను ప్రభా, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడితే ప్రభు మన కరుణిస్తాడు. లేకపోతే ప్రభువును మరలా సిలువ వేసి శాపగ్రస్తులమై మన బిడ్డలు శాపగ్రస్తులుగా అయిపోయి మనం ఆశీర్వాదం పొందటానికి వచ్చాం కానీ శాపానికి కాదు కదా. కాబట్టి ఇప్పుడైనా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మనం కూడా మన బుద్ధిహీనత, మన యొక్క తప్పులు, మన యొక్క అలాగా అసూయ, మన యొక్క ద్వేషం, మన యొక్క ఈ ధనాపేక్ష, ఇలాగ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడితే దయగలిగినటువంటి దేవుడు మన్ను కూడా క్షమించి ఆ యొక్క దుర్నీతి నుండి విడిపించి ప్రభు యొక్క పుణ్యరక్తంలో పాపడావులు కడిగివేసి పవిత్రులుగా చేస్తాడు. మరలా తిరిగి తప్పిపోయిన కుమారుడికి ఆ మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు పెళ్లి కొడుకులాగా చేశాడు. అలాగా మనల్ని కూడా రక్షణ వస్త్రాలతో అలంకరించి మరలా తిరిగి కుక్క వాంతి తీరినట్లుగా మరలా ఇలాంటి ధనాపేక్ష, ఇలాగ అసూయలు ఇలాంటివి లేకుండా స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారమై పాలన అపేక్షించినట్లుగా అక్కడ భక్తుడు అనుభవం మీద చెబుతా ఉన్నాడు. ఏంటంటే ఎలాగా ఉండాలంటే అతను ఎట్లనగా భూమి పాలన అపేక్షించినట్లుగా అపేక్షించేటువంటి వారుగా ఉండాలని ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అదే కొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించాలి. అలాగా మనం కూడా కొత్తగా జన్మించిన శిశువులాగా కల్లా కపటం లేకుండా వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా ఉండి, ప్రభా ఏవో నిన్ను దూషించాను, ద్వేషించాను, మరలా నిన్ను సిలువేశాను, ఇదిగో నీ నామం అన్యజనుల మధ్య దూషణ పాలు చేశాను, నా అక్రమ ప్రవర్తన బట్టి, నా యొక్క అవినీతిని బట్టి, అయ్యో ప్రభా అందరింతే. ఆ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరింతే, ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, మామూలప్పుడు మామూలని అందరికీ అంటగట్టాను నా యొక్క ఇదని మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దయగలిగినటువంటి ప్రభు మన పాపం క్షమించి దుర్నీతి నుండి విడిపించి పవిత్రంగా బ్రతకడానికి, అనేక మందికి మంచి మాదిరికరంగా సాక్ష్యంగా ఉండటానికి, ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా ప్రభు చేస్తాడు. ఇప్పుడైనా మనం తగ్గించుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభా నేను అనేకం అసూయపోడుగా ఉన్నాను, నాలాంటి బట్టలు ఇంకొకళ్ళు కట్టుకున్నా కూడా ఓరవలేని వారుగా ఉన్నాను, ఇతరులు పైకి వచ్చినా కూడా సహించలేని వారుగా ఉన్నాను. ప్రభా ఇదిగో ఆ దినాన వారు అసూయతో సిలువేశారు, నేను కూడా ఇప్పుడు అలాగే దేవుని బిడ్డల మీద అసూయపడి నిన్ను మరలా సిలువేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. మన యొక్క బుద్ధిహీనత ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా బుద్ధి లేని వారు అసూయ వలన సస్తారని చెప్పారు. నిజమే, నేను బుద్ధి లేనివాడిని ప్రభా. తండ్రి వాక్యాన్ని ఎరిగి కూడా మరలా ఇప్పుడు నేను ఎందుకు పనికి భ్రష్టుని అయిపోయాను, నేను ఓరం లేనటువంటి వాడిని అయిపోయాను, నన్ను సరిచేయి ప్రభా, నన్ను కడగండి ప్రభా, నా మరలా తిరిగి ఆ కుక్క వాంతి తిన్నట్టు తిరగకుండా నిలబెట్టండి ప్రభా అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మీరిచ్చిన వాక్యం కొన్ని స్తోత్రాలు. ఒకసారి వెలిగించబడి పరలోక మర్మాలు రుచి చూచి నాయన నీతో కొంతకాలం ఎదిగి తర్వాత ప్రభా నాయన భ్రష్టులు అయిపోయి ఇలాగ ఉన్నప్పుడు మరలా నిన్ను సిలువేసిన వారమని భక్తుడు చెబుతున్నాడు. నిజమే ప్రభా, మేము మాటికి నిన్ను విసిగిస్తున్నాం, మాటికి సిలువ వేస్తున్నాం, మాటికి నిన్ను ఏడిపిస్తున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన, మా బుద్ధిహీనతను తీసివేయండి,
ధనాపేక్షను తీసివేయండి, శరీరేచ్ఛలు తీసివేయండి. ప్రభా నాయన, నన్ను బట్టి నీ నామం అన్యజనుల మధ్య దూషణ పాలు కాకుండా ప్రభా నన్ను సరిచేయి, నిలబెట్టండి, సాక్షిగా వాడుకోమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి పాట పాడుకునే సమయంలో కృతజ్ఞత అర్పణ అర్పించుకో. 173 పాట పాడుతున్నాం. ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించుమునా, హృదయాంతరంగమున నీరాత ప్రభావమునా, నారోత హృదయంబును నీరాత ప్రభావమునా, నారోత హృదయంబును పవిత్ర పరచుము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిమ్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించుమునా, ప్రియులారా, ఒక బాబుకి పేరు పెట్టాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడు వారు పెట్టినిచ్చారు. రెండు యెహోషువ, ఇద్దరు భార్య భర్తలు కుమారుని తీసుకుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చి, అలాగే
ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ప్రభు మన ప్రియులను ప్రేమించి ఇచ్చిన బిడ్డకి అమృతరాజ్ అని పేరు పెట్టాను. ఎందుకంటే దైవజనులు జ్ఞాపకం మర్చిపోతున్నాం. సరే ప్రభా, మా ప్రియులను ప్రేమించి మీరు ఇచ్చిన మంచి బిడ్డ కొరకు స్తోత్రాలు. ఈ బిడ్డకి అమృతరాజు అని పేరు పెట్టుచుండగా ఆ దినాలు అమృతరాజు గారిని మీరు ఎంత గొప్పగా వాడుకున్నావో తండ్రి, ఈ బిడ్డ కూడా రాబోయే దినాల్లో నీ అందు భయభక్తులు చిన్న వయసులోనే సమయాలు వలె నీ స్వరం వినేవాడుగా నీకు ఇష్టడుగా ఉంటాను కృప చూపండి. నీ కృపలో నీ దయలో వర్ధిల్లే వారికి ఇచ్చి బిడ్డలు కూడా నీ భయం కలిగి బిడ్డను పెంచేటువంటి జ్ఞానం దయచే, ఈ యొక్క ఆత్మతో నింపండి, ఆరోగ్యం దయచే ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అయ్యా ఏం పేరు? వెరీ గుడ్, ఇష్టంగా, థ్యాంక్ యూ. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి నీ దయని బట్టి ఈ దినాన మేమందరం చేరి నేను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభా. జాషువా కుమారుడికి అమృతరాజు అని పేరు పెట్టి ఉన్నాం. నిజంగా దైవజనులు నాయన అలా మర్చిపోకుండా మేము మా బిడ్డలు కూడా అలాగ నీ సేవ చేయాలి, నీకు ఇష్టలుగా ఉండాలి, నిన్ను మహింపరిచేవారుగా చేయాలి ప్రభా. తండ్రి నాయన మేము ఆ రక్షణ కాపాడుకునేవారుగా చేయండి. దిగజారి మరలా నిన్ను సిలువ వేసేవారుగా, నీ నామాన్ని దోషణ పాలు చేసేవారుగా ఉండనివద్దు ప్రభా. మా బుద్ధిహీనతను నీ సన్నిధిలో ఒప్పుకుని సరి చేసుకుని నీ యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేయి. ప్రేమ తెచ్చిన కానుకలు మీరు ఆశ్రయించండి. ఇవి నీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడటాన్ని కృప చూపండి. మేమందరము నీకు ఇష్టలుగా ఉండి నీ అడుగుజాడలో నడిచి ప్రభా నీకు సాక్షులుగా అనేక ఆత్మలు సంపాదించేవారుగా చేయి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి ఆయన అడుగుజాడలో నడవటానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరం ఉండటానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగా. ఆమెన్, ఆమెన్. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగు. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగు. మే గాడ్ బ్లెస్. అందరికి వందనాలు. బుధ శనివారం సాయంత్రం 6:30కి ఉపవాస ప్రార్థన ఉంటుంది, మర్చిపోవద్దు. అలాగే ఆదివారం ఉదయం 9 గంటలకే మన ఆరాధన. మీకు 10 తర్వాత అన్నట్టు కనపడుతున్నాం. పెందల కాడ వెళ్ళే మనసు దయచేయనని ప్రభువుని వేడుకున్నాం. అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుని అన్యోన్య సహా